ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు పేరిట శుభములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వీడియోని వీక్షిస్తున్న మన ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారు కదా? తప్పక మీరందరూ బాగుండాలని మీ కొరకు అనుదినము ప్రార్థిస్తున్నాను. క్రీస్తునందలి ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో మీ మధ్యలోనికి రావడం నాకు ఎంతగానో సంతోషంగా ఉంది. రండి మనం దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. క్రీస్తునందలి ప్రేమైన దేవుని వారలారా, సాధారణంగా గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు 9 ధన్యతలు చెప్పాడు. ఈ 9 ధన్యతలలో ఒక ధన్యతే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని వాక్యంలో ఉంది. అయితే ఈ సమాధానం ఎక్కడ కలుగుతుంది? సమాధానం ఎక్కడ ఉంటుంది? అసలు ఎక్కడ ఈ సమాధానం అనేది ఉంటుందో ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. క్రీస్తునంది ప్రియమైన దేవుని వారలారా, సాధారణంగా ఈరోజు మన గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, పల్లెల్లో కావచ్చు, సాధారణంగా గమనిస్తే మనుషుల మధ్య సమాధానం అనేది కోల్పోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇండ్లల్లో ఉన్న వారి మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, తండ్రి కొడుకుల మధ్య కావచ్చు, తల్లిదండ్రుల మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, ఇలా ప్రతి చోట కూడా ఈరోజు సమాధానం అనేది కోల్పోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమాధానం కోల్పోవడానికి ముఖ్య కారణం ఏంటంటే సాతాను వేస్తున్నటువంటి ప్రభావం. ఇళ్లలో సాతాను చేస్తున్నటువంటి ఒక కుట్ర లాంటిది. ఈనాడు సాధారణంగా గమనిస్తే ప్రియమైన దేవుని వారలారా, ఒకరికి ఒకరి మధ్య సంబంధం లేకుండా ఉండడానికి కారణం, సమాధానాన్ని కోల్పోవడానికి కారణం ముఖ్యంగా ప్రేమ అనేది లేకపోవడం, ప్రేమ అనేది లోపించడం, కుటుంబాల్లో ప్రేమ అనేది తరుగైపోవడం. ఈ ప్రేమ ఎప్పుడైతే తరుగైపోవడం మొదలు పెడుతుందో అప్పుడు కుటుంబంలో కలహాలు మొదలవుతున్నాయి, కుటుంబంలో గొడవలు మొదలవుతున్నాయి, కుటుంబంలో భయంకరమైనటువంటి వివాదాలు తలెత్తుతున్నాయి. అయితే గమనించాలి ప్రియమైన దేవుని వారలారా, అసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయి? ఇవి జరగడానికి కారణం ఏంటి? అసలు ఎందుకు ఇలాంటివి సమాధానం లేకుండా కుటుంబాల్లో ఎందుకు ఉంటున్నాయి అంటే, ఇందాకే మనం చెప్పుకున్నాం, మొదటిగా ప్రేమ అనేది తరిగిపోవడం వలన, ఒకరి మధ్య ప్రేమ అనేది తరిగిపోవడం వలన, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ప్రేమ తరిగిపోవడం వలన, 2 బిడ్డల మీద తల్లిదండ్రుల ప్రేమ తరిగిపోవడం వలన, 3 బిడ్డలు తల్లిదండ్రుల మీద ప్రేమ తరిగిపోవడం వలన. ఇలా ప్రియమైన దేవుని వారలారా, ఒకరంటే ఒకరికి పడకుండా ఒకరి మీద ఒకరు భయంకరంగా నిందా ప్రచారాలు చేసుకుంటూ, భయంకరంగా గొడవలు జరుపుకుంటూ, భయంకరంగా వివాదాలు రేపుతూ ఈనాడు సాతాను మన జీవితంలో భయంకరంగా గొడవలు రేపుతున్నాడు, సమాధానం లేకుండా చేస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే ప్రేమైన దేవుని వారలారా, మొదటిగా ప్రేమ అనేది తరుగైపోవడం. మత్తయి సువార్తలోనే 24వ అధ్యాయంలో మనకి సెలవిచ్చినట్లు అక్రమము విస్తరించుట చేత, దేని చేత? అక్రమము విస్తరించుట చేత అంటే సక్రమమైన మార్గము లేక, సక్రమమైనటువంటి జీవితము లేక ఈరోజు అక్రమం అనేది విస్తరించుట చేత అనేకుల మధ్య ప్రేమ ఏమైపోతుందంట? చల్లారిపోతుందంట. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు మీ గృహంలో అక్రమం అనేది విస్తరిస్తుందేమో, సమాధానం లేకుండా, సక్రత లేకుండా ఎలా అయితే జీవిస్తున్నారో, బిడ్డలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, అత్రకోడళ్ళ మధ్య కావచ్చు, ఎట్లయినా కావచ్చు ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు మీ జీవితంలో సమాధానం అనేది కోల్పోయి ఉన్నారేమో.
దేని వలన సమాధానం కోల్పోయారో తెలుసా? ప్రేమ అనేది మీ మధ్య లేకపోవడం వలన. దేని వలన ప్రేమ తరిగిపోతుందో తెలుసా? అక్రమము విస్తరించుట చేత. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమైపోతుందంట? చల్లారిపోతుందంట. ప్రేమని దేవుని వాళ్ళారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని వాక్యంలో ఉంది. ఈనాడు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఆలకించాలి, ఆలోచన చేయాలి. అక్రమం అనేది విస్తరిస్తూ ఉంది, అక్రమం విస్తరిస్తూ ఉంది. క్రీస్తు మన మధ్యలోనికి రాబోతున్నాడు రెండవ రాకడిగా. అప్పటి వరకు ఎలా ఉంటున్నారు? ఈనాడు సాతాను ఇళ్ల మీద తిష్ట వేసుకొని కూర్చున్నాడు. సాతాను వచ్చి ఇళ్ల మీద తిష్ట వేసుకొని కూర్చున్నాడు. ప్రేమని దేవుని వాళ్ళారా, అయితే జాగ్రత్తగా ఆలకించాలి మీరు. ఈనాడు దేవుడు మీకు సెలవిస్తున్నాడు. ఈరోజు దేవుడు మీతో చెప్తున్నాడు ఏంటంటే, అక్రమం అనేది విస్తరించడం చేత అనేకుల మధ్య ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. సమాధానం లేకుండా, సక్రత లేకుండా ఇలా జీవించడం ఈరోజు మన ఇళ్లలో ఉన్నటువంటి వివాదాలకి, లేకపోతే తగాదాలకి, లేకపోతే ఇంకా చెప్పాలంటే భయంకరమైన గొడవలకి కారణం అవుతున్నాయి. ప్రేమని దేవుని వాళ్ళారా, అయితే వీటి నుంచి మనం ఎలా బయటపడాలి, వీటి నుంచి మనం ఎలా బయటికి రావాలి అనేది ఈనాడు ఒక చిన్న వివరణగా చూద్దాం. మొదటిగా అసలు కుటుంబంలో కలహాలు రావడానికి, కుటుంబంలో ఇబ్బందులు రావడానికి, కుటుంబంలో ఇలా సక్రమమైనటువంటి మార్గాలు లేకుండా భయంకరంగా వివాదాల్లో పడిపోవడానికి, గొడవలు కారణం కావడానికి మొదటిగా కుటుంబంలో ప్రార్థన లేకపోవడం, కుటుంబ ప్రార్థన లేకపోవడం. రెండవదిగా దేవుణ్ణి స్తుతించకపోవడం. మూడవదిగా వాక్యాన్ని చదవకపోవడం. ప్రియమైన దేవుని వాళ్ళారా, వాక్యము చదివి దాన్ని నెమర వేయకుండా, దాన్ని తీసుకోకుండా విడిచిపెట్టడం, మాదిరికరమైన జీవితాలు లేకపోవడం, ఇలా అనేకమైన కారణాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు ఇళ్లలో సమాధానం లేకపోవడానికి మొదటిగా ప్రార్థన లోపించడం, రెండవదిగా దేవుణ్ణి స్తుతించడంలో లోపించడం, మూడవదిగా మాదిరికరమైన జీవితం, సాక్ష్యం లేకపోవడం, నాలుగవదిగా వాక్యాన్ని చదవకపోవడం. ప్రేమని దేవుని వాళ్ళారా, ఈనాడు భయంకరమైనటువంటి వివాదాలకు దారి తీస్తున్నాయి. ఈరోజు ఒకరంటే ఒకరికి పడకుండా, స్నేహితులంటే స్నేహితుల మధ్య గొడవ, తల్లిదండ్రుల మధ్య గొడవ, భార్యాభర్తల మధ్య గొడవ, అలాగనే బిడ్డలంటే తండ్రులకు పడక, తండ్రులంటే బిడ్డలకు పడక ఈరోజు భయంకరంగా మారిపోయింది సొసైటీ. ఎందుకంటే ప్రేమైన దేవుని వాళ్ళారా, సమాధానం అనేది లేకపోవడం వలన. అయితే నీవు నేను సేవిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? మనమంతా సేవించే దేవుడు ఎవరో తెలుసా? సమాధానాన్ని ఇచ్చే దేవుడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనకి ఎన్ని కోట్ల డబ్బులున్నా, ఎంత భయంకరమైన ఆస్తులున్నా, ప్రియమైన దేవుని వాళ్ళారా, సమాధానం లేకపోతే మన జీవితాలు సున్నా. సమాధానాలు లేకపోతే మన జీవితాలు సున్నా. అయితే సమాధానం మనకి ఎప్పుడు వస్తుందంటే, సమాధానాన్ని ఇచ్చేటువంటి క్రీస్తును మనం తెలుసుకున్నప్పుడు, సమాధానాన్ని ఇచ్చేటువంటి క్రీస్తును మనం తెలుసుకున్నప్పుడు మన జీవితాలు సున్నా నుంచి అమూల్యంగా మార్చబడతాయి. ప్రియమైన దేవుని వాళ్ళారా, జాగ్రత్తగా ఆలకించండి. ఈరోజు దేవుడు మనతోటి స్ట్రైట్ గా మాట్లాడుతున్నాడు. సమాధానం ఎక్కడ ఉంటదంటే, ఎవరి ఇళ్లలో అయితే ప్రార్థన ఉంటుందో, ఎవరి ఇళ్లలో అయితే స్తుతి కనపడుతుందో, ఎవరి ఇళ్లలో అయితే వాక్యము చదవడం మొదలు పెడతారో, ఎవరి ఇళ్లలో అయితే చక్కని సాక్ష్యము, మాదిరికరమైన సాక్ష్యంగా ఉంటారో, వారి జీవితాల్లో సమాధానం ఎల్లవేళలా విరసిల్లుతుంది.